ఇక్కడ యువకులు కూడా పెద్ద ఎత్తున డప్పు డాన్సులతోని దరువులతోని ఇక్కడ చిందులేస్తున్నటువంటి శ్రీ ఓం చిత్తూరు సమితి లాల్ దర్వాజా ఫ్రమ్ 47 years we are ఎట్లా గ్రాండ్ అంగమంగ వైభవంగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది మాది ఒక 47 years మా పెద్దల నుండి నిలవస్తున్న వినాయకుడు. ఇది మా పెద్ద సంజయ్ గారు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పెద్దలు 40 ఏళ్ళ నుంచి మేము వైభవంగా చేస్తున్నాం వినాయకుడిని. మాది 6 లక్షల రూపాయల ప్యాకేజ్ మాది. బట్ ఇంకా 50 ఏళ్లకు బ్రహ్మాండంగా 45 ఫీట్ల వినాయకుడిని పెడదామని మేము ఊహిస్తున్నాం. అతిపెద్ద వినాయకుడిని 45 ఫీట్ల వినాయకుడిని పెడదామని మేము ఊహిస్తున్నాం. జై బోలో గజానంద మహారాజకి. గంగమ్మ తల్లికి చేర్చే కార్యక్రమం అయితే కొనసాగుతున్నది. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం వినాయకులను చూస్తున్నాం. భారీ వినాయకులు, భారీ టస్కర్లు మంచిగా అంగరంగ వైభవంగా వాటిని అలంకరించి తీసుకొని వస్తున్నారు. అక్కడనే ప్రసాదాలు కావచ్చు, తర్వాత వాటర్ ప్యాకెట్లు కావచ్చు, తర్వాత వాళ్ళతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో చార్మినార్ అయితే చార్మినార్ మొత్తం చార్మినార్ కాషాయమయం అయిపోయింది. ఎక్కడ చూసినా జై బోలో గణేష్ మహారాజ్ కి, ఎక్కడ చూసినా జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ నినాదాలే మొత్తం చార్మినార్ చుట్టూ మారుమోగుతుంది. ఎందుకంటే 11 రోజులు భక్తుల పూజలు అందుకొని తన తల్లి వద్దకు చేరుకునేటువంటి కార్యక్రమంలో చాలా మంచి శోభయాత్ర, ఈ శోభయాత్ర చాలా గొప్పగా చేస్తున్నట్టు మనకు భక్తులను చూస్తే అర్థమవుతుంది. సో అక్కడ మనం చూస్తున్నాం భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర 1,40,000 ఆయన ఈ కమిటీలను కలుపుకొని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అనేది అయితే ఏర్పాటు చేసినారు. ఎందుకంటే మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసి అనేక మందికి స్వాగతాలు పలుకుతూ వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ ఈ కమిటీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అన్న ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము గత 45 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నాము. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది ఒక హిందూ ధర్మాన్ని కాపాడే లక్ష్యంగా ముందుకు సాగుతూ గణేష్ నిమజ్జనం జరుపుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, మన ధర్మాన్ని మనం కాపాడుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదలసింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన భారతీయుని కొంతమంది చంపిన క్రమంలో వాళ్ళకు ఆశలు ఇవ్వాలి, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆపరేషన్ సింధూర్ మన దేశానికి, మన రక్షణకు నువ్వు రక్షణగా మాకు రక్షణీయ గణపయ్య అని వేడుకుంటూ ఎక్కువగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇక్కడ వినాయకులు ఏర్పాటు చేసి వినాయకులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక రకమైన వినాయకులు, అనేక ఆకారాలతో వినాయకులను మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆ అమ్మలు అక్కలు పెద్ద తస్కర్ల మీద కూర్చొని ఇక్కడ జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలు ఇస్తున్నారు. సంవత్సరాల నుంచి కూడా ఈ కన్నుల పండుగగా ఆనందంతో ఈ రోజు చేసుకుంటాము. ఎవరికి కూడా బెదరకుండా మన ధర్మాన్ని కాపాడుకుంటూ అందరికీ సవాలుగా విసిరి ఈ రోజు మన గణపతిని నిమిజ్జానికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు కాకుండా ప్రపంచం మొత్తం యుగాంతం వరకు కూడా ఇది ఉంటుంది. ఎవరికి భయపడలేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి. కదా అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.